Hello students, this is Harita. Welcome to my YouTube channel. ఈరోజు మనం 6th క్లాస్లో సెకండ్ యూనిట్ ఫ్రెండ్షిప్లో ఆ ఫ్రెండ్స్ ప్రేయర్ పోయం గురించి డిస్కస్ చేద్దాం. అయితే దీనికంటే ముందు ద అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్ స్టోరీ ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఆ వీడియో కనుక మీరు చూడకపోతే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, దాన్ని చూడండి. సో ఈరోజు ఆ ఫ్రెండ్స్ ప్రేయర్ అంటే ఫ్రెండ్ యొక్క ప్రేయర్ అనేసి దీని మీనింగ్ అనమాట. అంటే ఒక అమ్మాయి ఇక్కడ తన ఫ్రెండ్స్ కోసం ప్రేయర్ చేస్తూ ఉంది, అంటే ప్రార్థన చేస్తూ ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ బాగుండాలి అనేసి తను కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉందన్నమాట. సో దాని గురించే మనకి ఇక్కడ స్టోరీ ఉంది. అయితే ఫ్రెండ్స్ అపాస్టపీ ఎస్ అని ఉంది చూడండి, ఫ్రెండ్స్ యొక్క ప్రేయర్. ఇప్పుడు మామూలుగా మై డాడ్స్ కార్ అంటాం, డాడ్ పక్కన అపాస్టపీ పెట్టి ఎస్ పెడతాం. మై డాడ్స్ కార్ అంటే డాడ్ మా నాన్న యొక్క కార్. మై మదర్స్ పెన్ మా అమ్మ యొక్క పెన్ అని అంటాం కదా. అట్లనే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ యొక్క ప్రేయర్ అంటే ఫ్రెండ్ ఒక అమ్మాయి తన ఫ్రెండ్స్ కోసం ప్రేయర్ చేస్తూ ఉందన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ మనం పోయంలోకి వెళ్ళడానికంటే ముందు లెటర్స్ డూ దీస్ యాక్టివిటీస్ బిఫోర్ వి రీడ్. సో ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, మనం చేయాలి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో ఇక్కడ 3 సెంటెన్సెస్ ఉన్నాయి, అవి మనం చదువుదాం. ఐ విష్ మై ఫ్రెండ్ బ్రింగ్స్ ఇడ్లీ ఇన్ హర్ టిఫిన్ టుమారో. సో ఐ విష్ మై ఫ్రెండ్ బ్రింగ్స్ ఇడ్లీ. అయితే నేను కోరుకుంటున్నాను నా ఫ్రెండ్ రేపు స్కూల్కి ఇడ్లీ తీసుకొని రావాలి, అంటే టిఫిన్ బాక్స్లో ఇడ్లీ తీసుకొని రావాలి అనేసి. ఐ హోప్ మై ఫ్రెండ్ అండ్ ఐ విన్ ద రేస్ టుమారో. అయితే నేనేం కోరుకుంటున్నాను, నా ఫ్రెండ్ తర్వాత నేను రేపు రేస్ గెలవాలి. అంటే ఏదన్నా ఇప్పుడు రన్నింగ్ రేస్ కానివ్వండి, ఏదన్నా రేస్ పెడతారు కదా స్కూల్లో. సో నేను అలాంటి రేస్, నేను నా ఫ్రెండ్ ఇద్దరం పార్టిసిపేట్ చేస్తాం. సో మేమిద్దరము గెలవాలి అని అనుకుంటున్నాం. మే మై ఫ్రెండ్ గెట్ వెల్ సూన్. అయితే మే మై ఫ్రెండ్ అని అంటే ఇక్కడ మే ఉంది చూడండి, మే అని అంటేనే అది మనం ప్రార్థన అన్నమాట. మే మై ఫ్రెండ్ బి బ్లెస్డ్. సో అంటే నా ఫ్రెండ్కి దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలి అని కోరుకుంటాం కదా. అట్లనే మే మై ఫ్రెండ్ గెట్ వెల్ సూన్. అయితే నా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదు కాబట్టి దేవుడా నా ఫ్రెండ్ బాగా అయిపోవాలి అని అంటే కోరుకోవడం అనమాట మనం. అందుకని మనం ఇక్కడ మే యూజ్ చేస్తామంటే కోరిక. మే మై ఫ్రెండ్ గెట్ వెల్ సూన్ అంటే దేవుణ్ణి మనం ప్రార్థించడం, నా ఫ్రెండ్ తొందరగా కోలుకోవాలి అనేసి. సో ఈ 3 సెంటెన్సెస్ మనం చదివేసాం కదా. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ దీస్ 3 sentences A to C is closest to a prayer? Explain to your teacher and classmate. అయితే ఈ 3 sentences లో మీకు ప్రేయర్ కి దగ్గరగా ఏది అనిపిస్తా ఉంది అని అంటే అది మీరు మీ టీచర్తో తర్వాత క్లాస్మేట్స్తో డిస్కస్ చేయాలన్నమాట. సో మే మై ఫ్రెండ్ గెట్ వెల్ సూన్ అనేది ప్రేయర్, అవునా కదా? సో నా ఫ్రెండ్ తొందరగా కోలుకోవాలి, జ్వరం వచ్చింది తనకు. సో షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. సో లేదంటే హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ ఆర్ స్టమక్ పెయిన్. సో నా ఫ్రెండ్ తొందరగా బాగా కావాలి అంటే మే మై ఫ్రెండ్ గెట్ వెల్ సూన్ అనేసి మనం ప్రార్థన చేస్తామన్నమాట. సో అది ఆ సెంటెన్స్ అక్కడ ప్రేయర్కి క్లోజెస్ట్ ఏది ఉంది అని అంటే మే మై ఫ్రెండ్ గెట్ వెల్ సూన్ ఉంది. నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ వుడ్ యూ ప్రే ఫర్ యువర్ ఫ్రెండ్? ఫస్ట్ స్పీక్ అబౌట్ ఇట్ అండ్ దెన్ రైట్ ఇట్ డౌన్. అయితే మీరు మీ ఫ్రెండ్ కోసం ఏం ప్రార్థన చేస్తారు, ఏం ప్రే చేస్తారు? సో ఫస్ట్ మీరు మాట్లాడి తర్వాత రాయండి అంటున్నారు. మే మై ఫ్రెండ్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ మూమెంట్. అయితే ప్రతి మూమెంట్ నా ఫ్రెండ్ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాను. సో మే మై ఫ్రెండ్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ మూమెంట్. ప్రతి మూమెంట్, ప్రతి సెకండ్ తను ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాను. మే గుడ్ హెల్త్ అండ్ జాయ్ సరౌండ్ హిమ్ ఆల్వేస్. సో గుడ్ హెల్త్ తర్వాత జాయ్, ఎప్పుడు సంతోషంగా, చుట్టుపక్కల తనకు ఎప్పుడు సంతోషంగానే ఉండాలి, తను ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. సో మీరేం కోరుకుంటున్నారో అక్కడ మీ ఫ్రెండ్స్తో మీరు డిస్కస్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ పిక్చర్లో చూడండి, ఒక గర్ల్ ప్రార్థన చేస్తుంది, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంది. సో ప్రతి చోట తనే ఉంది, అంటే తన ఫ్రెండ్తో ఇక్కడ ఏదో సాంగ్ పాడుతుంది ఫస్ట్. నెక్స్ట్ ఇంకొక పైన ఫోటోలో తను మాట్లాడుతూ ఉంది వాళ్ళ ఫ్రెండ్తో, వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడితే వింటా ఉంది. ఇక్కడ అదే అమ్మాయి మైక్ పట్టుకొని పాట పాడుతుంది, అంటే తను ఫ్రెండ్తో స్పెండ్ చేస్తూ ఉందన్నమాట. ఈ లాస్ట్ ఇక్కడ కింద మాత్రము తను కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉంది వాళ్ళ ఫ్రెండ్ కోసం. ఓకే, సో అదే మన
ఫ్రెండ్స్ ప్రేయర్ అనే పోయం. సో లెట్ us read. May my friendships always be the most important thing to me. సో మే మై ఫ్రెండ్షిప్స్ అని అంటే స్నేహం అన్నమాట. సో మే మై ఫ్రెండ్షిప్స్ ఆల్వేస్ బీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు మీ. సో నా ఫ్రెండ్షిప్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అవ్వాలి నాకు అని అంటుంది. అంటే నా స్నేహం, నేను ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తానో సో అదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అవ్వాలి. అంటే ఎన్నో ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి మనకు చేయడానికి, లేదనంటే చాలా మంది ఉండొచ్చు ఇంపార్టెంట్ మనకు, కానీ నాకు ఫ్రెండ్షిప్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. అన్ని పనులలోకి లేదంటే ఏ విషయం తీసుకున్నా కూడా నాకు మాత్రం అన్నిట్లోకి నా ఫ్రెండ్షిప్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉందన్నమాట. విత్ స్పెషల్ ఫ్రెండ్స్ ఐ ఫీల్ ఐ ఆమ్ బ్లెస్డ్, సో లెట్ మీ గివ్ మై వెరీ బెస్ట్. విత్ స్పెషల్ ఫ్రెండ్స్ ఐ ఫీల్ ఐ ఆమ్ బ్లెస్డ్. ఐ ఆమ్ బ్లెస్డ్ అని అంటే నాకు ఒక ఆశీర్వాదం. విత్ స్పెషల్ ఫ్రెండ్స్ అంటే నాకు ఇలాంటి స్పెషల్ ఫ్రెండ్స్ దొరకడం నాకు ఒక పెద్ద వరము, నాకు పెద్ద ఆశీర్వాదము. అంటే తన ఫ్రెండ్స్ని బ్లెస్డ్గా ఫీల్ అవుతుంది అనమాట. తనకి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ నాకు బ్లెస్డ్ బై గాడ్, అంటే నాకు అదొక వరంగా నాకు ఫ్రెండ్స్ దొరికారు. సో లెట్ మీ గివ్ మై వెరీ బెస్ట్, కాబట్టి నేను నా బెస్ట్ వాళ్ళకు ఇవ్వాలి. అంటే నా దగ్గర ఏదైతే ఉందో, నేను చేయగలనో అవన్నీ కూడా నేను చేస్తాను. సో బెస్ట్ నేను వాళ్ళకు ఇస్తాను. సో చూడండి ఎంత మంచి ఫ్రెండ్ కదా. సో అలాంటి ఫ్రెండ్స్ మరి మీకు కూడా ఉన్నారా? ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. I want to do much more than share the hopes and plans of friends who care. I want to do much more than share. Share అని అంటే మనం ఏదన్నా మన దగ్గర ఉన్నదాన్ని పంచుకుంటాము. కాబట్టి ఐ వాంట్ టు డూ మచ్ మోర్ దాన్ షేర్ అంటే షేరింగ్ కంటే కూడా నేను ఇంకా చాలా ఎక్కువ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే మామూలుగా ఇప్పుడు మీ దగ్గర చాక్లెట్ ఉందనుకోండి, మీరు షేర్ చేస్తారు మీ ఫ్రెండ్కి. లేదు టిఫిన్ బాక్స్ ఉంది, మీరు షేర్ చేస్తారు. టాయ్స్ ఉన్నాయి, మీరు షేర్ చేస్తారు. లేదు ఇంకేదన్నా కూడా మీ ఫ్రెండ్ అడిగితే కనుక మీరు షేర్ చేస్తారు, అవునా కదా? అంటే షేరింగ్ జనరల్గా ఫ్రెండ్స్ మధ్యలో జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి ఏమంటుంది? ఐ వాంట్ టు డూ మచ్ మోర్ దాన్ షేర్. నేను ఇలాంటివి చిన్నవి షేర్ చేసేదానికంటే కూడా ఎక్కువ చేయాలి అని అనుకుంటున్నాను. ద హోప్స్ అండ్ ప్లాన్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ కేర్. అయితే వాళ్ళ హోప్స్ అంటే వాళ్ళ ఆశయాలు కానీ, వాళ్ళ ప్లాన్స్ అంటే మా ఫ్రెండ్స్ ప్లాన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చడంలో నేను వాళ్ళకు హెల్ప్ చేస్తాను అంటుంది. అంటే అవన్నీ వాళ్ళు అనుకునింటారు కదా, ప్లాన్స్ వేసుకునింటారు, ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి. సో వాళ్ళ ఆశయాలు అంటే నేను ఫలానా అవుతాను, లేదు నేను డాక్టర్ అవుతాను, నేను ఇంజనీర్ అవుతాను, నేను టీచర్ అవుతాను, ఇలాంటివి ఏమన్నా పెద్ద పెద్ద గోల్స్, పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నా కూడా అవన్నీ నెరవేర్చడంలో నేను వాళ్ళకు హెల్ప్ చేస్తాను. అంటే నాకు ఎంతైతే చేతనవుతుందో నేను అంత హెల్ప్ నేను వాళ్ళకు చేస్తాను అని చెప్తా ఉందన్నమాట. ఐ విల్ ట్రై ఆల్ దట్ అ ఫ్రెండ్ కెన్ డూ టు మేక్ దేర్ విషెస్ కమ్ ట్రూ. అయితే నేను ఏదైతే యాజ్ అ ఫ్రెండ్ నేను ఏమైతే చేయగలను, అంటే ఫ్రెండ్గా నేను ఏమైతే చేయగలనో అవన్నీ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై ఆల్ దట్ అ ఫ్రెండ్ కెన్ డూ. సో ఫ్రెండ్ ఎంతైతే చేయగలదో అంత నేను చేయడానికి ట్రై చేస్తాను. టు మేక్ దేర్ విషెస్ కమ్ ట్రూ. అయితే వాళ్ళ కోరికలు ఏవైతే ఎన్ని కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీరడానికి నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాను అని చెప్తా ఉంది. సో వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నిట్లో కూడా నేను హెల్ప్ చేస్తానని చెప్తా ఉంది. చూడండి ఎంత మంచి ఫ్రెండ్ అనాల. సో అలాంటి ఫ్రెండ్స్ దొరకరు అనమాట. అయితే ఇలాంటి ఫ్రెండ్స్ ఎక్కడుంటారు అని అంటే ఓన్లీ ఇన్ స్కూల్ లైఫ్లోనే ఉంటారు. అంటే ఎప్పుడైతే మనం ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ చదువుతాం కదా, సో ఆ మధ్యలో ఉండే ఫ్రెండ్షిప్స్ ఏవైతే బాండ్స్ ఉంటాయో సో అవి ట్రూ బాండ్స్ అన్నమాట. అక్కడ ఎటువంటి నెగిటివిటీ కానీ, ఎటువంటి చెడు ఉద్దేశాలు కానీ ఒకరి పట్ల ఒకరికి ఏమీ ఉండవు. చాలా ట్రూ ఫ్రెండ్షిప్. కాబట్టి మీకు కూడా స్కూల్ లైఫ్లో అలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్షిప్ని మీరు కంటిన్యూ చేయండి. అంటే తర్వాత కూడా ఆఫ్టర్ స్కూల్ డేస్ కూడా మీరు కంటిన్యూ చేయండి. సో ఇక్కడ వాళ్ళ విషెస్ అన్నీ కూడా తీరేటట్టుగా నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్తా ఉందన్నమాట. లెట్ మీ యూస్ మై హార్ట్ టు సీ టు రియలైజ్ వాట్ ఫ్రెండ్స్ క్యాన్ డూ. అయితే లెట్ మీ యూస్ మై హార్ట్ అంటే నా మనసుతో నేను చూస్తాను అంటుంది. అయితే తన హార్ట్తో నేను చూస్తాను టు రియలైజ్ వాట్ ఫ్రెండ్స్ క్యాన్ డూ. అయితే ఎలాంటి రియలైజేషన్ అంటే ఫ్రెండ్స్ ఏం చేయగలరు అనేది నేను మనసుతో చూస్తాను. అంటే కళ్ళతో చూడని అంటుంది. చూడండి హార్ట్తో అని అంటే ఎంత ప్రేమ ఉండాలి కదా, చాలా ప్రేమ అనమాట తనకు తన ఫ్రెండ్స్తో.
ఫ్రెండ్స్ అంటే. అందుకు నేను నా మనసుతో చూసి నా ఫ్రెండ్స్ రియలైజ్ అవుతాను నేను ఏం చేయగలను, టు రియలైజ్ వాట్ ఫ్రెండ్స్ క్యాన్ డూ. అంటే ఫ్రెండ్స్ ఏం చేయగలరు, ఫ్రెండ్షిప్లో స్నేహంలో ఫ్రెండ్స్ ఎంతవరకు ఏమి చేయగలరో అన్ని నేను మనసుతో చూసి చేస్తాను అని చెప్తా ఉంది. అండ్ మేక్ నో జడ్జిమెంట్స్ ఫ్రమ్ అఫార్ బట్ లవ్ మై ఫ్రెండ్స్ ద వే దే ఆర్. అఫార్ అని అంటే దూరం నుంచి. సో నో జడ్జిమెంట్స్ అండ్ మేక్ నో జడ్జిమెంట్స్, నేను వాళ్ళను జడ్జి చెయ్యను. అయితే అంటే ఎట్లా జడ్జి చేయడము అని అంటే, ఇప్పుడు కొంతమంది అట్లా ఫ్రెండ్సే ఉంటారు అంతా, కానీ పక్కకు పోయినాక అరే ఆ అమ్మాయి చూడరా ఎట్లా నవ్వుతుందో, గట్టిగా నవ్వుతుంది అని అంటారు. లేదు అని అంటే ఎప్పుడు ముఖం మార్చుకొని ఉంటుంది అని అంటారు. అంటే ఇట్లాంటి కామెంట్స్ జనరల్గా దూరం వెళ్ళి, పక్కన ఉన్నప్పుడు చెయ్యరు, దూరంగా వెళ్ళినప్పుడు ఇలాంటివి అంటూ ఉంటారనమాట. ఆమె హ్యాండ్ రైటింగ్ ఏం బాగలేదు, లేదంటే తను సరిగ్గా చదవదు. సో ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఫ్రెండ్స్ అయినా కూడా పక్కకి వెళ్ళి మాట్లాడతారనమాట. కాబట్టి నేను అలాంటి పనులు చెయ్యను అని చెప్తా ఉంది. అండ్ మేక్ నో జడ్జ్మెంట్స్ ఫ్రమ్ అఫార్, దూరంగా ఉండి నా ఫ్రెండ్స్ గురించి నేను ఎటువంటి చెడుగా నేను మాట్లాడను అని చెప్తా ఉంది. బట్ లవ్ మై ఫ్రెండ్స్ ద వే దే ఆర్, అయితే వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే నేను ప్రేమిస్తాను. అంటే వాళ్ళలో ఏమన్నా లోపాలు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీ ఫ్రెండ్లో ఏదన్నా లోపం ఉందనుకోండి, తనకు సరిగ్గా ఏదన్నా చదవడానికి రాదు, సో అదొక లోపం అనుకుందాం. లేదు తను చాలా లేజీ అనుకుందాం, కాబట్టి అదొక లోపం. కానీ అలాంటి లోపాలని నేను అస్సలు పట్టించుకోను, నేను ప్రేమతోనే ఉంటాను. బట్ లవ్ మై ఫ్రెండ్స్ ద వే దే ఆర్, అయితే వాళ్ళు అలా ఉన్నా నేను మాత్రం ప్రేమిస్తాను అని చెప్తోంది. కాబట్టి వాళ్ళ లోపాలను చూసి వాళ్ళని దూరం నుంచి నేను జడ్జి చెయ్యను, నేను ప్రేమిస్తూనే ఉంటాను, నేను వాళ్ళని ఎలా ఉన్నా కూడా నేను ప్రేమిస్తాను అనేసి ఇక్కడ ఈ చిన్న అమ్మాయి చక్కగా ప్రేయర్ చేసుకుంటా ఉంది. సో ఇలాంటి ఫ్రెండ్స్ కనుక మన జీవితంలో మీ లైఫ్లో కూడా ఉంటే అలాంటి వాళ్ళని మీరు ఎప్పటికి కూడా వదులుకోవద్దండి. సో జిల్ వోల్ఫ్ ఈ పోయం రాశారనమాట. సో అలాంటి ట్రూ ఫ్రెండ్షిప్ ఏదన్నా ఉంటే మాత్రం మనం ఎట్టి పరిస్థితిలో కూడా పోగొట్టుకోకూడదు. ఓకేనా? సో ఇక్కడతో మన పోయం కంప్లీట్ అయిపోయింది. మనం మళ్ళీ నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.